పెన్సిల్ షార్ప్నర్తో చెక్కుతుంటే కూడా మనకు విరిగిపోతూ ఉంటుంది. అలాంటిది ఎట్లా సాధ్యమైంది స్కల్ప్చర్ చెక్కడం అనేది, అది కూడా మైక్రో లెవెల్లో? ఆ థాట్ ఎట్లా వచ్చింది మీకు? ఈ థాట్ ఎలా వచ్చిందంటే మేడం, మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటా. ఓకే. ఏంటంటే మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ ఉంటాయి కదా మేడం, ఎగ్జాంపుల్ ఎల్లోరా కేవ్స్, ఇంకా హంపి, ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి కదా మేడం. వాటిలో ఉండే అంటే ఇప్పుడు అంటే మనం బెస్ట్, అన్నిటికంటే బెస్ట్ అని చెప్పేది ఎల్లోరా కేవ్స్ కదా మేడం. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే నార్మల్ టెంపుల్స్ అన్నీ కూడా ఎలా అంటే బేస్మెంట్ తర్వాత పిల్లర్స్ తర్వాత స్తూపం, ఇలాంటివన్నీ ఇది నార్మల్ ప్యాటర్న్ మేడం. కాకపోతే ఎల్లోరా కేవ్స్ ఎలా అంటే వాళ్ళు అదే ఒక రాయిని చెక్కేసేసి దాంట్లో గుడిని స్ట్రక్చర్ చేశారు. అవును, అది ఎలా అంటే కేవ్ ఆర్కిటెక్చర్. వాళ్ళు ఏంటంటే అందరూ కలిసి ఒకే ప్యాటర్న్ని ఒకేలాగా యూజ్ చేసుకొని ఏకశిల మీద తయారు చేశారు మేడం. ఆల్మోస్ట్ అది 157 ఇయర్స్ వాళ్ళు దీన్ని స్కల్పింగ్ని అదే గుడిని స్ట్రక్చర్ చేశారు. సేమ్ నేను కూడా అదే ప్యాటర్న్ని యూజ్ చేస్తున్నాను. ఎలా అంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా ఏంటంటే మన ఇందాక చెప్పినా కదా మేడం, ఆల్మోస్ట్ అన్ని టెంపుల్ స్కల్పింగ్స్ ఏంటంటే బేస్మెంట్ తర్వాత పిల్లర్స్ తర్వాత గోపురం, ఇవన్నీ నార్మల్ ప్యాటర్న్. కాకపోతే వీళ్ళు తయారు చేసిన ప్యాటర్న్ ఏంటంటే పైనుంచి స్కల్పింగ్ చేసుకుంటూ వచ్చారు కింద వరకు. అంటే ముందుగానే వాళ్ళు అంటే ఏనుగులు ఇంకా స్కల్పింగ్స్ ఇవన్నీ ముందుగానే ఆలోచించి వాళ్ళు చేశారు. సేమ్ ఇదే ప్యాటర్న్ నేను పెన్సిల్ లెడ్ మీద అప్లై చేశాను. ఎలా అంటే నేను కూడా ఎలా అంటే పైనుంచి స్కల్పింగ్ మొత్తాన్ని పైనుంచి తీసుకుంటూ రావాలి కిందకి. అంటే ఫేస్ దగ్గర నుంచి చెస్ట్ దగ్గర నుంచి బాడీ, ఇంకా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ తీసుకురావాలి. ఇంకోటి, మనం డ్రాయింగ్ వేసేటప్పుడు మనం ఏదైనా యాడ్ చేయొచ్చు, మనకు వద్దంటే ఎరేస్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే స్కల్పింగ్లో ఒక్కసారి మనం యాడ్ చేసామంటే దాన్ని తీయడానికి ఉండదు, ఇంకా మనం యాడ్ చేయడానికి కూడా ఉండదు. ఇలాంటివి స్కల్పింగ్స్ చేయడానికి. సో మీరు అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను హిస్టారికల్ ఆర్కిటెక్చర్ నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యాను మేడం. సో గ్రేట్ అండి, చాలా గ్రేట్. సో మా కోసం కూడా, మా సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకుల కోసం కూడా ఏదైనా ఒకటి పెన్సిల్ లిడ్ మీద చెక్కి చూపిస్తారా? తప్పకుండా. సో ఇకపోతే మీ గిన్నీస్ రికార్డ్ సంబంధించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మీరు పుట్టి పెరిగిందంతా చదువుకుందంతా కూడా సత్తుపల్లిలోనేనా? సత్తుపల్లి మేడం. నేను ఎక్కడ సత్తుపల్లిలో? ఎక్కడ? సత్తుపల్లిలో శ్రీనివాస్ టాకీస్ రోడ్ అని ఉంటుంది. ఆ రోడ్లో మా ఇల్లు ఉంటుంది. అయితే మా హోమ్ టౌన్లోనే నా స్కూలింగ్ అంతా మా హోమ్ టౌన్లోనే జరిగింది. తర్వాత కాలేజ్ కూడా అక్కడే. కాలేజ్ తర్వాత నేను డిప్లొమా కంప్లీట్ చేశాను. డిప్లొమా తర్వాత బీటెక్ డిస్కంటిన్యూ చేసి నేను విఎఫ్ఎక్స్ ఫీల్డ్లోకి వెళ్ళాను. యానిమేషన్ ఇది ఉంటుంది కదా మేడం. ఇప్పుడు నేను హాలీవుడ్ మూవీస్కి యానిమేటర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, ప్రెజెంట్ వర్క్ చేస్తున్నాను. సో చదువుకి ఈ మైక్రో ఆర్ట్కి ఎట్లా బ్యాలెన్స్ చేశారు? అంటే నాకు టైం ఉండేది కాదు మేడం. నేను స్కల్పింగ్ చేస్తూ కాలేజ్కి వెళ్తూ కూడా ఈ ఆర్ట్ వర్క్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండేవాడిని. నేను ఈ ఆర్ట్ వర్క్ స్టార్ట్ చేసింది ఈగా మూవీ వచ్చింది కదా మేడం. ఈగా మూవీ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేశాను మేడం. సో ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఈగా మూవీ మేడం. సో ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు ఆ మూవీ నుంచి? అంటే ఈగా మూవీలో ఈగా లాకెట్ చేస్తారు కదా మేడం, సమంత గారు ఈగా లాకెట్ చేస్తారు కదా. ఆ లాకెట్ చూసి నేను కూడా పెన్సిల్ మీద ట్రై చేస్తే వస్తుంది నేను చూసేవాడిని. కాకపోతే వచ్చేది కదా అది. ఆ ట్రిక్ కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఆ ట్రిక్ని నేను ఒక 5-10 టైమ్స్ 20 టైమ్స్ కూడా ట్రై చేసినా కూడా అది అర్థమయ్యేది కాదు. అయితే ఆ ఈగ లాకెట్లో ఏంటంటే లింక్ అనేది ఊగుతూ ఉంటుంది కదా, అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే తమిళనాడులోని వరదరాజ స్వామి ఆలయ కళ్యాణ మండపంలో ఒక రాక్కి చైన్ లింక్స్ వేసి ఉంటాయి. అంటే అప్పుడే ఒక రాక్ మీద చైన్ లింక్స్ ఒకటి అంటే ఒక రాక్లోనే చైన్ లింక్స్ వేశారు. అదే నేను చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఎలా చేశారనేది ట్రై చేసేవాడిని. చాక్ పీస్ మీద చైన్ లింక్స్ వేసేవాడిని. అయితే చాక్ పీస్ మీద చైన్ లింక్ చేస్తుంటే అది వచ్చేది కాదు. ఆ ట్రిక్ కూడా నాకు అర్థమయ్యేది కాదు. అది చేస్తూ ఆ ట్రిక్ అర్థమై నేను చాక్ పీస్ మీద అప్లై చేశాను. చాక్ పీస్ మీద అప్లై చేసిన తర్వాత సేమ్ ఇదే నేను ఈగ లాకెట్ మీద ట్రై చేసిన, అది వచ్చింది. ఇంకా అలా నేను చైన్ లింక్ స్టార్ట్ చేసింది ఆ టెంపుల్ ఇన్స్పైర్ అయ్యి. సో మీ ఫాదర్ ఏం చేస్తారు? నాన్నగారు టైలరింగ్ చేస్తారు, అమ్మగారు కూడా టైలరింగ్ చేస్తారు. సో ఫ్యామిలీ అంతా టైలరింగ్. ఏమనేవారు అంటే ఈ ఆర్ట్ గురించి మీరు ఇలా ఎఫర్ట్స్ పెట్టడం చూసి ఫాదర్ మదర్ సపోర్ట్ ఉండేదా?
స్టార్టింగ్లో కొంచెం సపోర్ట్ ఉండేది కాదు. తర్వాత వాళ్ళు కూడా నేను ఇలా కష్టపడ్డం చూసి వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. మా అమ్మగారు కూడా నా దగ్గర ఆర్ట్ వర్క్స్ని కొనుక్కొని నాకు డబ్బులు ఇచ్చేవారు పెన్సిల్స్కి వీటికి. మా అమ్మాయి నాకు ఇచ్చేవారు, మా నాన్నగారు కూడా ఇస్తూ ఉండేవాళ్ళు. ఇంకా వాటితో నేను చాక్ పెన్సిళ్ళు, చాక్ పీస్లు ఇవి కొనుక్కుంటూ ఉండేవాడిని. సో అట్లా స్టార్ట్ అయిందనమాట. సో ఎక్కువగా టెంపుల్ ఆర్కిటెక్చర్స్, స్కల్ప్చర్స్ అవి చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే ప్రతి టెంపుల్లో కొన్ని ఇప్పుడు ఎల్లోరా కవ్స్ కానీ, హంపి కానీ టెంపుల్స్ మొత్తం చాలా వరకు డిస్మాంటిల్ అయిపోయాయి. వాటిని ఇప్పుడు నేను పెన్సిల్ లెడ్ మీద రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన 50 రూపీస్ నోట్ మీద ఒక రథం ఉంటుంది కదా, దానిపైన గోపురం కూడా లేదు ఇప్పుడు. అది తీసుకెళ్ళి హంపిలోనే ఒక చోట పెట్టారు. నేను అలాంటి వాటిని కూడా రీక్రియేట్ చేస్తుంటా పెన్సిల్ లెడ్ మీద. ఓకే, నైస్ అబ్జర్వేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఫస్ట్ గిన్నీస్ వరల్డ్ రికార్డు వాక్యూమ్ క్లీనర్ తయారు చేసినందుకు మీకు వచ్చిందని విన్నాం. ఏ ఇయర్లో వచ్చింది? అది నేను 2016 నుంచి ట్రై చేసిన మేడం. 2019లో నాకు అది వచ్చింది. సో వాక్యూమ్ క్లీనరే ఎందుకు చేయాలనిపించింది? ఏంటి ఆ థాట్ రావడానికి కారణం ఏంటి? అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను డిప్లొమా స్టూడెంట్ని, ట్రిపుల్ ఎలక్ట్రికల్ మేడం నేను. అయితే మా దాంట్లోనే ఒక పెద్ద వాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది అనేది ఉంది. అయితే నేను ఇట్లా గిన్నీస్కి చేసే టైంలో చైన్ లింక్స్ చేస్తున్నాను నేను. ఫస్ట్ చైన్ లింక్స్ ఏంటంటే అప్పుడు ఎంత 28 చైన్ లింక్స్ ఉన్నాయి. 28 చైన్ లింక్స్ ఉంటే నాకు అప్పుడు గిన్నీస్కి ఎలా అప్లై చేయాలి, ఎలా ఏంటనేది, ఎలా ప్రొసీజ్ అవ్వాలి అదన్నీ నాకు తెలిసేది కాదు. అయితే ఇట్లా నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు 28 చైన్ లింక్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 48 చైన్ లింక్స్తో వేరే వాళ్ళు, నేను 48 చైన్ లింక్స్ చేశాను, వేరే వాళ్ళు 52 చైన్ లింక్ చేసి బ్రేక్ చేశారు. అది అప్పుడు రిజెక్ట్ అయిపోయింది గిన్నీస్. అలా రిజెక్ట్ అయిన తర్వాత కొంచెం చైన్ లింక్స్కి గ్యాప్ ఇద్దామని చెప్పేసి వాక్యూమ్ క్లీనర్ ట్రై చేసిన ఫస్ట్. అదొక నాకు 6 months పట్టింది నేను వాక్యూమ్ క్లీనర్ చేయడానికి. అది మా దాంట్లోనే ఒక లెసన్, అది వాక్యూమ్ క్లీనర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. అదే నేను దాన్నే తీసుకొని మన వాచ్ గేర్ సిస్టమ్ని యూస్ చేసి వాక్యూమ్ క్లీనర్ తయారు చేసాం. 2.9 centimeters 1.14 inchesతో చేసాం మేడం. ఓకే, అంత మైక్రో లెవెల్లో అది వర్కింగ్. అంటే చిన్న అంటే పెన్సిల్ లెడ్ ఇది డస్ట్ ఉంటుంది కదా మేడం, దాన్ని కూడా అది స్పీడ్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. అది సెకండ్ టైం నాకు అలా అది వాక్యూమ్ క్లీనర్ చేశాను మేడం నేను.